చిట్ట చివరి ప్రాబ్లం. సో చాలా పెద్ద ఎక్సర్సైజ్ ఇది 3.1 అనేది. ఇందులో 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరలా ప్రతి ప్రాబ్లంలో ఒక రెండు మూడు ప్రాబ్లమ్స్లో 5 సమ్స్ ఇచ్చాడు వాడు. సో ఈ ప్రాబ్లం చేసేస్తే మనకి ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి నాన్న. డ్రా ద గ్రాఫ్స్ ఆఫ్ ద ఈక్వేషన్స్ x మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0, 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ 0. ఈ రెండు ఈక్వేషన్స్కి సంబంధించి గ్రాఫ్ గీయమన్నాను. గ్రాఫ్ గీసి డిటర్మైన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద వెర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై దీస్ లైన్స్ అండ్ ద x-axis అండ్ షేడ్ ద ట్రయాంగులర్ రీజియన్. నాన్న ఈ రెండు లైన్స్కి సంబంధించిన గ్రాఫ్ గీస్తే మనకు ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుందట. ఆ ట్రయాంగిల్ని షేడ్ చేయమన్నాడు. ఓకేనా? సో దీని సొల్యూషన్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా సరదాగా కూడా ఉంటుంది. అలా బోర్డు వైపు చూడండి నాన్న. ఫస్ట్ ఏం రాస్తాం? వాడు ఇచ్చిన ఈక్వేషన్స్ రాసేస్తాం. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటన్నా? ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. రెండో ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? 3x ప్లస్ 2y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాను. ఓకేనా? సో వాడు ఇచ్చిన రెండు ఈక్వేషన్స్ కూడా నేను రాసేసాను. సో దీనికి సంబంధించి మనం ఒక గ్రాఫ్ గీయాలి నాన్న. ఓకేనా? గ్రాఫ్ గీస్తే అక్కడ ట్రయాంగులర్ రీజియన్, ఒక ట్రయాంగిల్ ప్రాంతం అనేది ఏర్పడుతుందంట. దాన్ని షేడ్ చేయమని చెప్పాడు. సో ఇలా ఇచ్చేటప్పుడు ముందుగా ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 చూడండి నాన్న. ఇదిగోండి ఈక్వేషన్ నెంబర్ 1కి ఏంటి? ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 కదా. సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని వద్దులండి, డైరెక్ట్గా రాసేద్దాం. ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఎక్సేనా? ఒకసారి చూడండి. ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఓకే ఈజ్ ఈక్వల్ 0 కదా నాన్న. ఈ వైని అటువైపు పట్టుకెళ్ళండి. ఎక్స్ ప్లస్ 1 ఇక్కడ ఇలాగే ఉంటుంది, ఈ ఎక్స్ ఇక్కడ ఇలాగే ఉంటుంది, ప్లస్ 1 ఇలాగే ఉంటుంది, ఈ వై అటువైపు వెళ్ళిపోద్ది నాన్న. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఎక్స్ అలాగే ఉంది, ఈ ప్లస్ 1 అలాగే ఉంది, ఈ మైనస్ వై మాత్రమే అటువైపు వెళ్ళింది, ప్లస్ వై అయింది. సో ఇప్పుడు టేబుల్ వేయండి దీనికి. ఇదిగోండి. ఓకేనా? సో ఇదేమో మనకి ఎక్స్, ఇదేమో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. నాన్న ఇది చేసే ముందుగా మనం దీని సొల్యూషన్ చేయాలి నాన్న. ఎక్స్ వాల్యూ ఎక్కడెక్కడ వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి నేనేం చేస్తానంటే గ్రాఫ్ ఒక రఫ్ షీట్ తీసుకోండి. ఫస్ట్గా రఫ్ షీట్ తీసుకొని రెండు ఈక్వేషన్స్ రాయండి. ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. రెండో ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? 3x ప్లస్ 2y మైనస్ 12. 3x ప్లస్ 2y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ 0. ఈ రెండు ఈక్వేషన్స్ని గ్రాఫ్ పేపర్ మీద తీసుకోండి. ఫస్ట్ ముందు ఇది చేయడానికి ముందే తీసుకోండి. ఎందుకు మనకి ఇక్కడ ఏ పాయింట్స్ రాసుకోవాలో మనకు అలా తెలియకపోతే ఎన్ని పాయింట్స్ వేయాలో తెలియదు. ఓకేనా? సో రఫ్లో ఇది చేసుకుంటే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ డైరెక్ట్గా తీసేసుకుందాం. ఓకేనా? సో ఆ వాల్యూ డైరెక్ట్గా తీసుకుంటే దిద్దినోడికి తెలియదు కదా సార్, ఇది ఈ పాయింట్స్ ఎందుకు తీసుకున్నామని వాడు అనుకుంటాడు కదా అని నువ్వు ఎక్కువ అనుకోకు. ఓకేనా? వాడికి కావాల్సింది పాయింట్ వచ్చిందా లేదా, ట్రయాంగిల్ షేడ్ వచ్చిందా లేదా అనేది కావాలి. ఓకేనా? అలాగని ఏ పాయింట్స్ పెడితే ఆ పాయింట్ పెట్టి దిద్దేయకూడదు. ఆ లెక్కకి తగ్గ పాయింట్స్ మాత్రం మనకు రావాలి. ఓకేనా? సో ఈ రెండు ఈక్వేషన్స్ని నేను పై ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాను నాన్న. 2తో మల్టిప్లై చేస్తే 2x మైనస్ 2y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0. సో ఈ కింది ఈక్వేషన్ అలాగే రాస్తున్నా. 3x ప్లస్ 2y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ 0. ఈ రెండు కలిపేస్తున్నాను నాన్న. 2x 3x 5x అయింది. ఇది ఒకటి ప్లస్ y ఒకటి మైనస్ y క్యాన్సిల్ అయిపోయింది. 12లో ప్లస్ 2 పోతే మైనస్ 10 నాన్న ఈజ్ ఈక్వల్ 0. 5x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 అటు వెళ్ళిపోతే ప్లస్ 10 నాన్న. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10/5 అంటే 5 1 జా 5 2 జా. ఎక్స్ వాల్యూ 2 వచ్చింది. 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 3 వస్తుంది. వై వాల్యూ ఏమో 3 వస్తుంది నాన్న. ఈ ఎక్స్ వాల్యూ రెండిట్లో అందులో ఒక దాంట్లో వేస్తే మనకు వై వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఓకేనా? సో 2 3 పాయింట్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో
ఈ మైనస్ వైని మాత్రం ఇటువైపు తీసుకొచ్చానా, ఈ ఎక్స్ ప్లస్ 1 అక్కడే ఉన్నాయి. ఓకేనా. సో ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఎక్స్ ప్లస్ 1 వచ్చింది. ఆ ఎక్స్ ప్లస్ 1 వేసుకున్నా. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1 తీసుకుంటే వై వాల్యూ 1 + 1 2 అవుతుంది నాన్న. ఎక్స్ వాల్యూ 2 తీసుకుంటే 1 + 2 3 అవుతుంది నాన్న. ఎక్స్ వాల్యూ 2 తీసుకుంటే 2 + 1 సారీ ఎక్స్ వాల్యూ 3 తీసుకుంటే 3 + 1 4 అవుతుంది నాన్న. ఇది ఫస్ట్ ఈక్వేషన్కి వచ్చినటువంటి వాల్యూస్. ఓకేనా. సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు నాన్న వాడు మనకి, 3x + 2y - 12 ఇచ్చాడు నాన్న. సో అదే ఇక్కడ రాస్తున్నాను, 3x + 2y - 12 = 0. ఓకేనా. సో ఈ 2y ఇక్కడ ఇలాగే ఉంటుంది నాన్న. ఈ -12 అటు వెళ్తే +12 అవుతుంది. ఈ +3x అటు వెళ్తే -3x అవుతుంది నాన్న. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తుంది, వైని 2 మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. సో y = 12 - 3x/2 అవుతుంది నాన్న. సో దీనికి ఒక బాక్స్ వేయండి. ఓకేనా. సో x y = 12 - 3x/2. ఓకేనా నాన్న. సో దీనికి ఒక 3 వాల్యూస్ తీసుకుందాం. ఎక్స్ ఒకవేళ 3 తీసుకుంటే చూడండి, ఎక్స్ వాల్యూ నేను 0 తీసుకున్నా. 0 తీసుకుంటే 3 zeros 0. సో 12లో 0 పోతే 12/2 అంటే 6 వస్తుంది నాన్న. ఓకేనా. తర్వాత ఎక్స్ వాల్యూ 2 తీసుకున్నా. 2 తీసుకుంటే 3 2 = 6. 12లో 6 పోతే 6 మిగులుతుంది. 6/2 అంటే 3 వస్తుంది నాన్న. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ నేను 4 తీసుకుంటున్నా. 4 తీసుకుంటే 3 4 = 12. 12 - 12 0. 0/2 0 వస్తుంది. సో ఇక్కడ ఒక 3 వాల్యూలు, ఇక్కడ ఒక 3 వాల్యూలు. ఎందుకు సార్ ఇలాగా 1 2 3 ఇక్కడ 1 2 3 తీసుకున్నారు, ఇక్కడేమో 0 2 4 తీసుకున్నారంటే ఇక్కడ 1 తీసుకున్నాం అనుకున్నామా, 3 × 1 3 అవుతుంది. సో 12లో 3 మైనస్ చేస్తే 9 అవుతుంది. 9/2 అంటే మనకు ఫ్రాక్షన్ వస్తుంది. అది మనకి గ్రాఫ్ మీద గుర్తించడం కొంచెం కష్టం అవుతుంది. అందుకే ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే 0 2 4 6 ఇలా ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఫిగర్ అనేది వస్తుంది. ఓకేనా. అందుకోసం తీసుకున్నాను, ఇక్కడ తప్పేం లేదు. ఓకేనా. సో ఇక్కడ ఒక 3 వాల్యూస్, ఇక్కడ ఒక 3 వాల్యూస్ తీసుకున్నాం నాన్న. ఓకేనా. సో వీటిని నేను ఇక్కడ గుర్తిస్తున్నాను చూడండి. సో let us plot the points on graph paper. పాయింట్స్ని గ్రాఫ్ పేపర్ మీద గుర్తించినట్లయితే, సో గ్రాఫ్ పేపర్ తీసుకోండి, వెర్టికల్గా ఒక లైన్ గీయండి, హారిజాంటల్గా ఒక లైన్ గీయండి, మధ్యలో 0 పెట్టండి. 1 2 3 4 5 ఇటువైపు 1 2 3 4 -1 -2 -3 -1 -2 -3. ఇది x యాక్సిస్ నానా, ఇదేమో y యాక్సిస్. ఓకేనా. సో గ్రాఫ్ మీద పాయింట్స్ని మనం వేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి, మనకు వచ్చిన పాయింట్స్ని ఇక్కడ గుర్తించాలి. ఓకేనా. సో చూడండి నాన్న, ఫస్ట్ లైన్ ఇది 1 తీసుకుంటే 2 2 తీసుకుంటే 3 3 తీసుకుంటే 4 వచ్చింది. ఓకేనా. సో నేను అవే గుర్తిస్తున్నాను చూడండి నాన్న. ఫస్ట్ 1 తీసుకుంటే ఎంత వచ్చింది నాన్న, 2 వచ్చింది. 2 తీసుకుంటే 3 వచ్చింది. 3 తీసుకుంటే 4 వచ్చింది. ఓకేనా. సో ఇది ఫస్ట్ది, ఇవి ఇలా గుర్తించండి. ఓకేనా. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ 0 తీసుకుంటే 6, 2 తీసుకుంటే 3, 4 తీసుకుంటే 0 వచ్చింది. 0 తీసుకుంటే 6 వచ్చింది నాన్న. 0 తీసుకుంటే 6 వచ్చింది. ఒక్కసారి ఇది కొంచెం పొడిగిద్దాం, ఎందుకంటే 6 అన్నాడు కదా, ఇది కొంచెం పొడిగిద్దాం. ఓకేనా. ఇదేమో 5,
ఇదేమో 6. ఓకేనా నాన్న? సో 0 తీసుకుంటే 6 వచ్చింది అంటే ఇక్కడ. నెక్స్ట్ తర్వాత 2 తీసుకుంటే 3 వచ్చింది అంటే ఇదిగోండి ఇక్కడ. అదేవిధంగా 3 తీసుకుంటే 0 వచ్చింది అంటే ఇక్కడ. ఓకేనా? సో వీటిని ఇలాగ గుర్తించండి. సో వీటిని ఈ లైన్ ఏమో ఇలా వచ్చింది నాన్న, ఈ లైన్ ఏమో ఇలాగొచ్చింది. ఓకేనా? సో ఇలాగొస్తే మనకి 3 అనే పాయింట్ దగ్గర ఇలా వస్తుంది మీకు గ్రాఫ్. 3 అనే పాయింట్ దగ్గర. ఓకేనా? సో 2, 3 అనే పాయింట్ అనేది ఇక్కడ ఉంది. ఇది 2, 3 అనే పాయింట్. ఇక్కడేమో ఒక వెర్టిసెస్ ఉంది, ఇక్కడ ఒక వెర్టిసెస్ ఉంది నాన్న. ఇలా మీకు గ్రాఫ్ మీద ఇలా ట్రయాంగిల్ ఏర్పడుతుంది, ఇలా చిన్న ప్లేస్. ఓకేనా? సో ఆ ఏర్పడిన ట్రయాంగిల్ని లేదంటే ఇక్కడి నుంచి ఇలా పొడిగించుకుంటూ వస్తే ఇక్కడైనా ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఓకేనా? సో ఇక్కడ వెర్టిసెస్ ఏంటి, ఈ పాయింట్ ఏంటి, ఈ పాయింట్ ఏంటి, ఈ పాయింట్ ఏంటో ఇది షేడ్ చేయమన్నాడు. అది జస్ట్ ఇలా షేడ్ చేసేయండి. మీకు గ్రాఫ్ మీద నీట్గా వస్తుంది నాన్న. ఇక్కడ నాకు వచ్చినట్టు రాదు. ఓకేనా? మీ గ్రాఫ్ మీద లేదు ఈ పెద్ద ప్లేస్ రీజియన్ చేస్తానన్నా చేసేసుకోవచ్చు, నీ ఇష్టమే. ఇలా 2 లైన్లు షేడ్ చేసి 2 లైన్లు పొడిగించుకుంటూ వెళ్తే మనకు ఒక ట్రయాంగిల్ ప్లేస్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇలా షేడ్ చేస్తారు. ఇదిగోండి ఇలా. ఇదంతా ట్రయాంగిల్ ప్లేసే. ఇందాక చెప్పినట్టు చిన్న ప్లేస్ వదిలేసుకున్నా పర్వాలేదు రైటే, పెద్ద ప్లేస్ వదిలేసుకున్నా రైటే. సో దీంతో మనం ఎక్సర్సైజ్ 3.1 అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.2లోకి వెళ్ళే ముందు దానికి ముందుగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకొని ముందుకు వెళ్దాం నాన్న.